మన సహోదరుని మనం ప్రేమించాలి. వాడు దేవుని సంబంధి. అర్థమైందా? ప్రార్థన చేసుకుందాము, జాగ్రత్తగా రండి. తన సహోదరుని ప్రేమించేవాడు ఎవరి సంబంధి? దేవుని. మాట వినేవాడు దేవుని సంబంధి, మేలు చేసేవాడు దేవుని సంబంధి. మన సహోదరుణ్ణి, మన సహోదరిని ప్రేమించేవాడు దేవుని సంబంధి. ఎవరి సంబంధంలో మనం ఒప్పుకున్నారు? మీరు దేవుని సంబంధం అని చేతులు కూడా ఎత్తారు. మాట ఏంటన్నామా? రెండవది ఏంటి చెప్పండి రాష్ట్రమా? రెండోది ఏంటిది? మేలు చేస్తున్నావా? మూడోది సహోదరుని ప్రేమిస్తున్నావా? బైబిల్ ఒక మాట ఉందండి, తన సహోదరుని ద్వేషించంట దేవుణ్ణి ప్రేమిస్తున్నామని చెబుతారంట. సహోదరుని ద్వేషించి దేవుణ్ణి ప్రేమిస్తున్నామని చెప్పేవాడు నన్ను ప్రేమించేవాడు కాదు అన్నాడు. నీ సహోదరుని ప్రేమించకుండా నన్ను ప్రేమిస్తున్నావని చెబుతున్నావు, నువ్వు అబద్ధికుడివి అన్నాడు. దేవుని సంబంధి అయిన వాడు మాటంటాడు, మేలు చేస్తాడు, శత్రువుని సహితం సహోదరుని సహితం ప్రేమిస్తాడన్న విషయం వాక్యం చెబుతుంది. మనం వినే వారంగా ఉండకూడదు, చెప్పుకునే వారంగా ఉండకూడదు, పాటించే వారంగా ఉందుము గాక. ఆమేన్. చాలామంది వింటా ఉంటారు, చాలామంది చదువుతూ ఉంటారు, కానీ పాటించే దగ్గరికి వచ్చే పాటికి భయం వేస్తుంది, ఆలోచనలో పడతాం. ఫైనల్గా ప్రేమించాలి. మన సహోదరుని మనం